కొన్నూరులో జరిగిన ప్రమాదాన్ని రాజకీయం చేయొద్దని టీడీపీకి హెచ్చరించారు గుంటూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి కిలారి రోసయ్య. ప్రమాదవశాత్తు జరిగిన దాన్ని వైసీపీ నేతలు చేయించారంటున్న వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ప్రమాదానికి ముందు రోజు విజయవంతంగా కార్మికులతో సమావేశం నిర్వహించామని తెలిపారు. ప్రమాదంపై నిజ నిర్ధారణ జరిపి దోషులను శిక్షించాలని డిమాండ్ చేశారు. పొన్నూరులో అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అంటూ పెమ్మసానికి సవాల్ విసిరారు. నేను మైనింగ్కు పాల్పడినట్లు నిరూపిస్తే నా ఆస్తి వదులుకోవడానికి సిద్ధమని రోసయ్య వ్యాఖ్యానించారు. ఏదైతే గుంటూరు ఆటోనగర్లో జరిగిన ఒక అగ్ని ప్రమాదం మీద తెలుగుదేశం పార్టీ ప్రతి విషయాన్ని రాజకీయం చేయటం అలవాటు అనేది ప్రతి ఒక్కరు కూడా తెలిసిన విషయమే. అక్కడ వైర్లు గాలికి తగిలి కింద ఆకుల మీద అక్కడ ఆటోనగర్లో ఆయిల్ కింద ఉన్న దాని మీద పట్టుకొని అక్కడ ఆ యాక్సిడెంట్ జరిగితే దాన్ని వెంటనే వచ్చి రాజకీయం చేయటం చూసాం. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ బ్రహ్మాండమైన ఆటోనగర్లో మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ పడిన రోజు రాత్రి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెహమాన్ గారు మరి కాలం చేశారు హార్ట్ అటాక్ వల్ల. ఆ అంత్యక్రియల్లో మరి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ఉన్నారు. ఆ టైంలో జరిగిన ఈ ఒక అగ్ని ప్రమాదాన్ని కూడా రాజకీయం చేయటం, దాన్ని కూడా మరి మా ఎమ్మెల్యే గారు ముస్తఫా గారి మీద కూడా మాట్లాడుతూ మేము చూసాం. అందుకని ఈరోజు ఈ సమాధానం చెప్తా ఉన్నాం. ఇవాళ మేము కూడా ఆ ఇన్సిడెంట్ని నిజ నిర్ధారణ చేయవలసిందిగా మేము కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రతిదాన్ని రాజకీయం మేము కూడా చేయొచ్చు. ఇవాళ మా మీటింగ్ బ్రహ్మాండంగా జరిగింది కాబట్టి మీ మీటింగ్కి కనీసం 150 మంది కూడా రాలేదు కాబట్టి మీరే ఇది చేశారని నేను కూడా చెప్పొచ్చు. కానీ నేను అలా చెప్పట్లా. అక్కడ జరిగిన దాన్ని నిజ నిర్ధారణ చేసి వాస్తవాలు తెలుసుకోవాల్సిందిగా మేము కూడా అక్కడున్న సంబంధించిన అధికారులకు కానీ లేకపోతే ఏదైతే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అగ్నిమాపక సిబ్బందికి కానీ తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ఏదైతే అక్కడ చేరిన నాయకులందరూ కూడా పెమ్మసాని దగ్గర నుంచి కొత్తగా నోట్ల వాసన చూసి వెళ్ళిన వాళ్ళందరినీ కూడా మేము కూడా చూసాం. అది ముస్తఫా గారి మీద నెడతాం. ఇవాళ ఏదైతే ఆ ప్రాంతంలో మా ముస్తఫా గారి గురించి ప్రతి ఒక్కరు కూడా తెలిసిన విషయం.